हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पातोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల ప్రాణికోట్లలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపముచే స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగం. భగవంతుడు సాంఖ్యమును గురించి విస్తారంగా చెప్పినాడు. అంటే జ్ఞానమును గురించి బాగా చెప్తూ వచ్చాడు. ఆత్మ నిత్యము, అనాత్మ అయినటువంటి అహంకారం మొదలుకొని దేహాదులు మొదలుకొని సంపూర్ణ ప్రపంచమంతా కూడా అనాత్మ ఏదైతే ఉందో అది అనిత్యము, శాశ్వతమైనది కాదు, దుఃఖమిశ్రితమైనటువంటిది, పరిణామశీలమైనటువంటిది. కానీ ఆత్మ
అవినాశి ఉన్నది, అప్రమేయం ఉన్నది, అవ్యక్తం ఉన్నది, నిత్యం ఉన్నది, సత్యం ఉన్నది అని విస్తారంగా చెప్తూ వచ్చాడు. దీని చేత మనకు నిశ్చయించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆత్మ అనగా ఆత్మ అంటే మన స్వరూపం, మన వాస్తవ స్వరూపం. ఈ శరీరము ఇది మన వాస్తవ స్వరూపం కాదు. శరీరం ఒకప్పుడు లేకుండే, ఇప్పుడు ఉంది, ముందు ఉండబోదు. కానీ శరీరం లేనప్పుడు కూడా ఉన్నాము, ఉన్నప్పుడు ఉన్నాము, లేకుండా పోయినప్పుడు కూడా ఉన్నాము. కాబట్టి మనమే సత్యము. పైగా ఈ శరీరం మనకు దృశ్యం ఉంది, తెలియబడుతుంది. తెలియబడే వస్తువు ఎప్పుడు కూడా తెలుసుకునే వానికంటే వేరుగానే ఉంటుంది, భిన్నంగానే ఉంటుంది. మరి మనకు తెలియబడుతుంది అన్నప్పుడు తెలియబడే వస్తువు అయినటువంటి శరీరము అది మనకంటే వేరుగా ఉంది, అది మనము కాదు. మరి ఎవరము అంటే ఆత్మ. ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతాడో జీవుడు, అతడు ఆత్మజ్ఞాని, స్థితప్రజ్ఞుడు, బ్రహ్మనిష్ఠుడు అని చెప్పబడతాడు. మరి ఈ స్థితప్రజ్ఞత్వము ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని భగవంతుడు చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. చదవండి అందరూ. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. హే పార్థ అంటే ఓ పృథానందన, ఓ కుంతి కుమార అర్జున, మనోగతాన్ అంటే మనసులో ఉన్నటువంటి, సర్వాన్ కామాన్ సమస్త కోరికలను, యదా ఎప్పుడైతే, ప్రజహాతి అంటే లెస్సగా వదిలిపెడతావో, ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైతే వదిలిపెడతావో, తదా అప్పుడు ఆత్మని ఏవ తన ఆత్మయందే, తనయందే, తన ఆత్మ చేత అంటే అంతఃకరణం చేత, తుష్టః అంటే ఆనందిస్తావు. అప్పుడు స్థితప్రజ్ఞ ఉచ్యతే, అప్పుడు స్థితప్రజ్ఞుడు అని అనపడతావు. ఇక్కడ భగవంతుడు రెండు అవచ్ఛేదకాలు చెప్తున్నాడు. ఒకటి, మన అంతఃకరణంలో లేదా మనసులో ఉన్నటువంటి సంపూర్ణ కోరికలన్నిటినీ వదిలేసేయి అంటున్నాడు. మరియు నీయందు నీవు ఉండు, అప్పుడే స్థితప్రజ్ఞుడు అనపడతాడు. ఈ మనస్సు అయితే కోరికల పుట్ట, ఇది మనందరికీ అనుభవమే. ఒక కోరిక పోయిన తర్వాత ఒక కోరికను మనం పూర్తి చేసుకున్నాం అనుకో, అంతటితో ఆగుతుందా? మరొక కోరిక, అంతటితో ఆగుతుందా? మరొక కోరిక. ఈ విధంగా
కోరికలు ఒకదాని తర్వాత ఒకటి శరవేగంతో వస్తూనే ఉంటాయి. ఎప్పుడన్నా ఏ కోరిక లేకుండా ఉండగలరా? ఏదో ఒక కోరిక ఉంటుందే కదా. ధనము కావాలను, కొడుకులు కావాలను, మనుమలు కావాలను, భూమి కావాలను, ఏదో ఒక కోరిక ఉంటే ఉంటుంది. మరి ఎప్పుడు విశ్రాంతి ఈ కోరికలకు చెప్పండి? ఒక కోరికను నెరవేర్చుకుంటే మరొక కోరిక ఉత్పన్నమవుతుంది, దాన్ని నెరవేర్చుకుంటే మరొక కోరిక ఉత్పన్నమవుతుంది. మరి ఈ విధంగా మనసులో నిండా కోరికలే ఉంటే మరి ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు స్వాముల వారు కూర్చున్నారు కుర్చీలో, ఆయన కూర్చున్నంత వరకు ఇంకోరు కూర్చోగలరా? ఆయన లేస్తేనే కానీ మరొకరు కూర్చోగలుగుతారు, అంతే కదా. కూర్చులేవా? అతడు లేస్తేనే కానీ మరొకరు కూర్చోగలుగుతారు. అదేవిధంగా మన అంతఃకరణంలో మన మనసులో నిండా కోరికలే ఉంటే మరి ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? భగవంతుడు అంటాడు, ప్రజహాతి, సంపూర్ణంగా ఒక్క కోరిక కూడా ఉండొద్దు అంటాడు. మొత్తం కోరికలను తీసేయాలి, శూన్యం చేయాలి, మనస్సును ఖాళీ చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ మురళి చేతిలో పట్టుకుంటాడు కదా. ఎందుకు పట్టుకుంటాడు చెప్పండి? అది ఖాళీ, మొత్తం అందులో ఏమి ఉండదు కదా, ఖాళీ ఉండదని చేతిలో పట్టుకున్నాడు. అట్లా మన మనసులోని కోరికలన్నిటి ఖాళీ చేస్తే భగవంతుడు మనల్ని చేత పట్టుకుంటాడు. లేకపోతే పో, నీ కర్మ నువ్వు అంటాడు. మరి ఇప్పుడు మీరు భగవంతుని అనుగ్రహానికి పాత్రులమై ముక్తులం కావాలనుకుంటారా? పోనీ ఇట్లనే చస్తాం పుడతాం అని అంటారా? మీకు ఏది కావాలా? మీ చాయిస్ ఏది కావాలి చెప్పండి? పుడుతూ చస్తూ ఇలే ఉంటాము అని అంటారా? మాకు భగవత్ ప్రాప్తి కావాలంటారా? సుఖమేమో కావాలి, మోక్షమేమో కావాలి, అందరూ కోరుతారు. ఎవరు కోరరు మోక్షం? ప్రతివాడు కూడా మోక్షాన్ని కోరతాడా లేదా? మాకు మోక్షం కావాలి భగవంతా, మాకు ముక్తి కావాలి భగవంతా అని అంటారు. కానీ మనమేమో ఇటు విశాఖపట్నం వైపుకు దారి పెట్టినాం కదా. ఇంకో దిక్కు దారి చెప్పు, ఎవరది? అనకాపల్లి కదా. మనం విశాఖపట్నం పోవాలని బయలుదేరినాము, దారి పెట్టినాము అనకాపల్లి. విశాఖపట్నం చేరుకుంటారా? మనకేం మోక్షం కావాలంటున్నాము, మనమేమో విషయాలు వెంబడి పడ్డాము కదా. భూమి, పుట్ర, ఇల్లు, వాకిలి అన్ని శబ్దాలు విషయాలు వెంబడి పడ్డాము. మరి చేరుకుంటామా మోక్షానికి? సంభవం లేదు. మనం ఏ దారి పట్టినామో ఆ దారిని అనుసరించి పోతేనే మన గమ్యాన్ని చేరుకుంటాం. మరి మనకు మోక్షం కావాలి అని అంటున్నాము, ఆ దారి వదిలిపెట్టి ఇటు విషయాల దారి పెట్టినాం. మోక్షాన్ని ఎప్పుడు చేరుకుంటావు నువ్వు? అందుకని మన మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవి కూడా ఉండదు. ఒక్క కోరిక చివరికి ముందు 18వ అధ్యాయం పేరేంది? మోక్ష సన్యాస యోగం. అంటే మోక్షము కావాలనేటువంటి కోరిక కూడా సన్యాసం చేయన్నాడు అక్కడ. అంతవరకు కూడా పోయి చెప్పింది ఉన్నది. మోక్షం కావాలి అనే కోరిక కూడా అది కూడా భ్రమనే, అది కూడా అధ్యాస, భ్రాంతి. ఎందుకు? నువ్వు స్వయంగా ముక్తుడవే ఉన్నావు, నాకు మోక్షం కావాలంటే ఎవడు ఇస్తాడు నీకు మోక్షం?
స్వయంగా నువ్వు ముక్తుడే ఉన్నావు. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఎవడియాలి నీకు? ఆ భగవంతుడు కూడా ఇవ్వడు నీకు మోక్షం. ఎందుకు? నువ్వే ముక్తుడే ఉన్నావు. మళ్ళీ వాళ్ళు ఇచ్చేది ఉన్నది ఏమది? ఎవరు ఇచ్చేది కాదది. అంతవరకు కూడా పోయి చెప్పింది శాస్త్రం. మరి ఇక ప్రాపంచికమైనటువంటి కోరికలు ఉంటే జ్ఞానం ఎట్లా కలుగుతుంది చెప్పండి? యయాతి మహారాజు దృష్టాంతం మనకుందా లేదా? ఆయనే తన యవ్వనాన్ని అనుభవించున్నాడు. ఆ తర్వాత తనకు 3 కుమారులు ఉండేవి. అందులో 2 వారి యవ్వనాన్ని కూడా ఇచ్చున్నాడు ఈ యయాతి మహారాజు. అట్లా వస్తుందా? ఒకళ్ళ యవ్వనం ఇంకోళ్ళకి వస్తుందా? మన యవ్వనం అయితే మనకు ఉంటుంది, మనం అనుభవించగలుగుతాం. ఇంకొకరి యవ్వనం మనకి ఎలా వస్తుంది అంటే సిద్ధపురుషుడు యోగి ఉండే కాబట్టి వశిష్ఠ మహర్షి ఆ విధంగా యవ్వనాన్ని సంక్రమింపేలాగా చేసినాడు. 2 కొడుకుల యవ్వనం కూడా అతనికి సంక్రమింపజేసినాడు. ఆ తన యవ్వనము 2 కొడుకులు 3 యవ్వనాలు అనుభవించినా కానీ అతనికి ఇంకా విషయ తృష్ణ, విషయ వాంఛ ఉడిగిపోలేదు. ఇంకా కోరాలి, ఇంకా అనుభవించాలి అనేటువంటి కోరికలు చెలరేగుతూనే ఉన్నాయి. మరి ఎన్ని జన్మలకైతే ఈ కోరికలు ఉడిగిపోతాయి చెప్పండి? అప్పుడు అన్నాడు యయాతి మహారాజు, ఏ లోకులారా, ఓ జనులారా, ఓ పౌరులారా, చూడండి, ఈ కోరికలను ఎన్ని అనుభవించినా కానీ మనకు ఆశ అనేది తీరదు. కోరికలు అవి ఒడిగిపోవు. కోరికలు లేకుండా చేసుకుంటేనే మనకు సుఖము అని చెప్పినాడు. నజాతు కామ కామానాం ఉపభోగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయేవాభివర్ధతే అన్నాడు. చూడు, మనం యజ్ఞం చేస్తుంటాం ప్రతిరోజు. అందులో నెయ్యి వేస్తూ ఉంటే మంట చల్లారిపోతుంది కదా. నెయ్యి వేస్తుంటే మంట చల్లారిపోతుంది కదా. చప్పుడు చేయరు. చల్లారుతుందా, పెరుగుతుందా? నెయ్యి వేస్తుంటే మంట మరింత వృద్ధి అవుతూ ఉంటుంది కదా. ఎంతెంత నువ్వు నెయ్యి వేస్తూ ఉంటే అంతంత మంట వృద్ధి అవుతూ ఉంటుంది. అట్లా మనం ఎట్టెట్ల కోరికలను మనం పూర్తి చేసుకుంటూ ఉంటే అట్లా కోరికలు మరింత పెచ్చు పెరిగిపోతూ ఉంటాయి. మరి ఎప్పుడు సమాప్తమైతే? ఏ విధంగా ఆ మంట తగ్గాలంటే, యజ్ఞం యొక్క మంట తగ్గాలంటే నెయ్యి వేసేది ఆపేయాలి, అంతే కదా. ఆపేస్తేనే ఆ మంట తగ్గుతుంది. అట్లా ఈ కోరికల యొక్క మంట ఆగిపోవాలంటే ఏం చేయాలి? కోరికలను ఆపేయాలి, అంతే. అది కాబట్టి ఈ కోరికల యొక్క ఆ సందడి లోపల మనం సతమతమైపోతున్నాం, చూసారా. కాబట్టి ప్రజహాతి, విశేషంగా ఎప్పుడైతే నీ అంతఃకరణంలో నీ మనసులో ఉన్న కోరికలను పూర్తిగా వదిలిపెడతావో అప్పుడే నువ్వు ఆత్మనిష్ఠుడు కాగలవు అని చెప్తున్నాడు. విష్ణు పురాణంలో కూడా ఇదే ప్రసంగం వస్తుంది. సౌబరి ఋషి మనం చెప్పుకున్నాం కదా, నీళ్ళల్లో ఉండి తపస్సు చేసుకునేటువంటి వానికి ఆ చేపల యొక్క సమూహాన్ని చూసేసరికి వికారాలు ఉత్పన్నమైనవి, కోరికలు చెలరేగినాయి కదా. అతడు కర్దమ ప్రజాపతి దగ్గరికి వెళ్ళి 50 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కరిని కాదు, ఒక్కరితోనే సతమతం అవుతుంటారు ఇప్పుడు కదా. ఒక్కరితోనే సతమవుతుంటే ఆయన 50 మందిని చేసుకున్నాడు కదా. మరి ఆయన పరిస్థితి ఏముంటుందిగా? ఓ ఇక కొడుకులు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు ఇక పెరిగిపోయింది. ఇక చీమల పుట్ట పెరిగిపోయింది. అప్పుడు ఆయన అంటాడు, చూడు, నాకు ఒక భార్య ఉంటే బాగుండు అనుకున్నాను. నేను తపస్సు నుంచి లేచి వచ్చి కర్దమ ప్రజాపతి దగ్గరికి వస్తే 50 మంది భార్యలు దొరికారు. 50 మందితో కూడా నేను రమించాను కదా.
ఆ తర్వాత కొడుకులు కలిగారు. కొడుకులు కలిగినాక కొడుకులకు పెళ్ళిళ్ళు చేయాలని కోరిక పుట్టింది. కొడుకులకు పెళ్లి చేసిన తర్వాత ఒక మనవడు పుడితే బాగుండు అనిపించింది. మనుమలు పుట్టారు. మనుమలు పుట్టిన తర్వాత మనుమలకు పెళ్లి చేయాలనిపించింది కదా, పెళ్లి చేసినాం. ఆ తర్వాత మనుమలు అయితే మంచిగా ఉండు, మనవలకు మళ్ళీ కొడుకులు పుడితే బాగుండు అనిపించింది. వాళ్ళు పుట్టారు కదా. మరి ఇప్పుడు ఈ కోరికలు ఎప్పుడు ఆగిపోతాయి అని బాగా విచారం చేశాడు. విచారం చేసి అరే నేను ఎంత మూర్ఖుణ్ణి, నేను హాయిగా మంచిగా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి వాడిని తపస్సు నుంచి చేసి ఏ దుఃఖం కొంపలో పడితే కదా నేను అనుకున్నాడు. అనుకొని చివరికి మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోయినాడు. అన్నీ వదిలిపెట్టినాడు. మళ్ళీ వదిలిపెడితేనే సుఖమా, పట్టుకుంటే సుఖమా? మాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అని అన్నీ పట్టుకుంటారు మీరు. మరి నిజంగా చెప్పుకుంటారు, అబద్ధం ఆడుకుంటాం మేము సుఖపడుతున్నాము అని చెప్పండి. లేదా సుఖం? మరి లేకపోతే ఎందుకు పట్టుకున్నారు? సుఖం లేకపోతే ఎందుకు పట్టుకున్నారు? వదిలిపెడితేనే సుఖమా? అంతే కదా. మనం భోజనం చేస్తాం, భోజనం చేసిన తర్వాత వదిలిపెడితే సుఖమా, అట్లే పట్టుకుంటే సుఖమా? అంతేనా లేదా? లేకపోతే దవాఖాన ఓల పడుతుంది, అంతే కదా. అందుకని వదిలిపెడితేనే సుఖం. కాబట్టి పూర్తిగా కామనలను, కోరికలను మన అంతఃకరణ నుండి పూర్తిగా వదిలిపెట్టాలి. దేని యందు కూడా స్పృహ ఉండకూడదు. నాకు ఇది కావాలి, ఆఖరికి భోజనం కావాలి అనేటువంటి స్పృహ కూడా ఉండకూడదు. దైవికంగా ఈశ్వరుని ప్రేరణ వల్ల ఎవరైనా ఇస్తే తినాలి, లేకపోతే ధ్యానస్థుడై ఉండాలి, అంతే. ఆ భోజనం కావాలనే కోరిక కూడా ఉండొద్దు. అంత నిస్పృహుడు అయితేనే కానీ తన స్వరూప స్థితిలో ఉండగలుగుతాడు. ఒకవేళ చిన్న కోరిక చెలరేగిందనుకో, అప్పుడు బుద్ధి విక్షిప్తమవుతుంది, చంచలమవుతుంది. నాకు ఇది కావాలి, ఇది పొందాలి, నేను అనుభవించాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే ఇక బుద్ధి స్థిరం ఎక్కడ ఉంటుంది? ఉండదు. అందుకని ఈ మనస్సు ఉన్నది కదా, ఇదే మనకు పెద్ద పీడ. మనస్సే పెద్ద పీడ అన్నమాట. దీన్ని వదులుకుంటే కానీ మన పీడ పోతుంది. మనసుతో అటాచ్మెంట్ అయినాం కదా మనం. అది ఏమడిగితే మనం దానికి ఇస్తూ ఉన్నాం, అది ఏమడిగితే దానికి ఇస్తూ ఉన్నాం. నాకు లడ్లు కావాలంటే లడ్లు ఇస్తున్నాం, గులాబ్ జామ్ కావాలంటే గులాబ్ జామ్ ఇస్తున్నాం, మంచి మంచి ఐటమ్స్ కావాలంటే అన్నీ ఇస్తున్నాం. ఇచ్చేసరికి అది ఇంకింత పిచ్చి పెరిగిపోతుంది. ఇంకా నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలంటారు. ఇక దాని లోపలనే మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఒక ఆయనకు భార్య ఉండే, ఆమె మహా గయ్యాలి కదా. ఎప్పుడు కూడా అతనికి అపోజిట్, భర్తకు ఎప్పుడు కూడా సహకరించదు. ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా అపోజిట్, అంతే. ఆయన ఏదంటే ఈమె కాదంటది, అంతే. ఆమెకు అలవాటు అయిపోయింది. ఏదైనా అనని, ఏమే మనం ఈరోజు జాతరకు పోదాం, పోయేది లేదు, ఎందుకు పోవాలి అంటది. ఇట్లా ప్రతి విషయంలో అతన్ని పీడిస్తుందన్నమాట. ఇంతేకాదు పక్కింటోళ్ళను, ఆజుబాజు పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా పీడిస్తుంది. ఏమనంటే జగడం, ఏమే ఏమంటున్నావు అని వాళ్ళ మీదకి జగడానికి పోతుంది. వాళ్ళు వచ్చి ఈయన మీదకి జగడానికి వస్తారు. ఏమయ్యా నీ భార్య మమ్మల్ని బతకనిస్తలేదు, మేము ఉండాలన్నా పోవాలన్నా ఈ వీధి నుంచి అని వాళ్ళు వచ్చి షికాయతీ చేస్తున్నారు. ఎట్లా రాప్ప, ఇక దీని పీడ వదిలించుకోవాలనుకున్నాడు అతడు. ఉట్టిగా వినోదంగా చెప్తున్నది, జరిగిన ఘటన కాదు, మిమ్మల్ని అట్లా చేయమని కాదు. నేను చెప్పే తాత్పర్యం ఎందుకు లక్ష్యం పెట్టుండ్రి అంటే, మనస్సు ఉన్నది కదా, ఇది మహాశంకిని కదా, మనల్ని పీడిస్తుంది.
మనసు యొక్క బాధను, మనసు యొక్క పీడను వదిలించుకోండి అని చెప్తున్నా. కానీ నిజంగానే అట్లా చేయకుండ్రి, కక్కడు చేసినట్టు కదా. వీరబ్రహ్మం గారి శిష్యుడు ఉండే కదా కక్కడు, వాడు ఏం చేసిండు, పోయి మొత్తం తుగుడలు చేసిండు. ఎవరిని? భార్యను కదా. 7 చక్రాలు ఉంటాయంట, 6 చక్రాలు ఉంటాయంట, చూడాలి అని టక అన్ని ముక్కలు చేసిండు భార్య. అట్లా చేయకూర్రి మీరు. పూర్తిగా వినోదంగా ఒక కథ చెప్తున్నా. అయితే ఇక ఈమె పీడ వదిలించుకోవాలనుకున్నాడు. అప్పుడు ఇప్పుడు ఏది చెప్పినా కానీ ఉల్టా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈమెను అనుసరించి నన్ను అనుసరించి ఈమె రావాలంటే నేనేం చేయాలి? నేనే ఉల్టా మాట్లాడాలి. నేనే ఉల్టా మాట్లాడితే ఆమె సీదకు వస్తుంది కదా అనుకున్నాడు. ఏమే అందరూ గోదావరి భద్రాచలం తీర్థానికి పోతున్నారు కదా. అంతా మూర్ఖులు కదా వాళ్ళంతా. ఎందుకు పోతారు వాళ్ళంతా? మనం పోయేది లేదు. మనము గోదావరి తీర్థానికి పోయేది లేదు. అట్టెట్లా పోవాలి? తప్పకుండా. ఉల్టా మాట్లాడే అలవాటు ఉన్నది కదా ఆమెకు. అట్లా పోవాలి. సరే మంచి లైన్కి వచ్చింది అనుకున్నాడు. ఇక పోయినరు, గోదావరి తీర్థం పోయినరు. ఇక ఆ భగవంతుని రామచంద్రుని దర్శనం చేసుకున్నారు. ఇక గోదావరి నది దగ్గరికి వచ్చి ఆడ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే అక్కడ పడవ మీద అందరూ పడవలో కూర్చొని కొద్దిగా వినోదంగా తిరుగుతున్నారు. తిరుగుతుంటే వాళ్ళని చూసి ఈయన అంటాడు, భర్త, చూడు ఎంత ఎడ్డోళ్ళు వాళ్ళు, పడవలో కూర్చొని తిరిగితే ఏమొస్తుంది కదా. మనం కూకునేది లేదు, మనం పడవ ఎక్కేది లేదు అంటే ఉల్టా మాట్లాడే స్వభావం ఆమెకు ఉంది కదా. ఎక్కడికే కావాలి అంటది. పడవ ఎక్కే తీరాలి అంతే, మనం ఎందుకు ఎక్కకూడదు? పదా ఎక్కుదాం పదా. సరే ఎక్కిండ్రు. ఎక్కిన తర్వాత అలా నదిలోకి పోయింది. పోయిన తర్వాత ఈమె ఆ అంచుకు కూర్చున్నది, పడవ అంచుకు కూర్చున్నది. ఇతడు అనుకున్నాడు ఇదే సమయం పీడ వదిలితందుకు అనుకున్నాడు. అంటే ఏమి నెట్టేశాడా? అట్లా కాదు, ఆమె పడేటట్టు చేసిండు. ఏమనంటే ఏమే ఇక అంచు కూకుంటే కదాచిత్ మనసుకు ఏదైనా చక్కెర వచ్చినట్టు అయ్యి అటు పడితే ఏం కావాలి? నువ్వు అందులో పడిపోతే నా గతి ఏం కావాలి? కొంచెం ఇటు జరిగే, కొద్దిగా లోనికి జరిగా అంటే నేనెందుకు జరుగుతా అని ఇంకీ దాటం జరిగింది. అలా పడ్డది, పోయింది. ప్రవాహం తీవ్రంగా పోతుంది కదా. ఎవరు తీసుకురావాలి? ఆమెను ఎవరు తీసుకురావాలి? ప్రవాహం లోపల కొట్టుకుపోయింది, చచ్చింది. చచ్చిన తర్వాత ఇక పీడ వదిలింది అనుకొని ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే అది ఎందుకు వదులుతుంది? అది దయ్యం అయ్యింది. అది దయ్యమై వీనంటేనే వచ్చింది. మళ్ళా వీనంటేనే వచ్చింది, వీనింటనే తిష్ట వేసింది. ఇక ఇంటికి ఎవరు వస్తే వాళ్ళని పడుతుంది దయ్యం, పీడిస్తుంది వాళ్ళను. ఇక వాళ్ళంతా పిచ్చి పిచ్చి చేస్తున్నారు. దయ్యం పట్టిన వాళ్ళు ఎట్లా చేస్తారు కదా, వాళ్ళంతా పిచ్చి పిచ్చి చేస్తున్నారు. ఇక వాళ్ళు ఇక మంత్రాలు తంత్రాలు అవి ఇక్కడ ప్రత ఉందా, ఏదో ఒళ్ళు పడతారని అంటారు. ఏదో చాట్ల బియ్యం పోసుకుంటారు, దాని మీద కవం పట్ట కప్పి ఇట్లా చేయి పెడితే ఆ బియ్యం ఇట్లా కిర్రని తిరుగుతాయి. అట్లాంటి ప్రత ఉందా? విసురాయి కనుక ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ నీళ్లు చల్లి పసుపు కుంకేసి విసురాయిని అట్లా పెట్టి, ఇక ఈ దయ్యము ఫలాను వల్లదే కావచ్చు, ఆ రామయ్య భార్యనే కావచ్చు ఈ దెయ్యం పట్టింది వెనికి అని ఇట్లా బట్టి లేబడితే అది నిజమే అయితే అది లేవదిగా, ఆ రౌతు ఆ రాయి లేవది, గట్టిగా పాతుకుంటుంది. వేరే వాళ్ళ పేరు చెప్తే లేస్తుంది, అలా అలుగగా లేస్తుంది. ఇట్లాంటివి ఉన్నాయి మన
లోకంలో, ఒళ్ళు పడతారంటారు. అట్లా ఇక కొందరు దేవుడు వచ్చిండు ఏదేదో ఊహు ఊహు అంటారు కదా, ఇక్కడ ఉన్నాయా అట్లా? ఆ దేవుడు వచ్చిండ్రంట పెయ్యి నిండుకున్నదని అంటారు. వాళ్ళతోనే అడుగుతారు, ఏమమ్మా దేవి, ఓ మహంకాళి, ఈ నా కొడుకు దయ్యం పట్టింది, ఎవరు ఏ దయ్యము అని అంటే వాళ్ళు కూడా చెప్తారు. ఏదో ప్రకారంగా మొత్తం మీద వాళ్ళు కనుక్కున్నారు, ఏమని, ఈ రామయ్య భార్యనే పట్టింది అని వాళ్ళు నిశ్చయమైంది. అప్పుడు వాళ్ళు ఈ రామయ్య దగ్గరికి వస్తారు, ఏమయ్యా నీ భార్య మా కొడుకును పట్టింది, మా బిడ్డను పట్టింది, పీడిస్తుంది అని. సచ్చి కూడా మందిని పీడిస్తుంది, వీడిని పీడిస్తుంది మళ్ళా దయ్యమయ్యి. ఇదేమిరా పీడ అనుకున్నాడు. ఇక పెద్ద మంత్రకం దగ్గర పోయిండు. మంత్రకం దగ్గర పోయి, ఇగో నా భార్య చచ్చిపోయింది, ఆమె దయ్యం అయ్యి నన్ను పీడిస్తుంది, మందిని పీడిస్తుంది. ఇప్పుడు ఆ దయ్యము ఈ ఊరు పొలిమేర లోపల కూడా రాకుండా చెయ్యాలి మనం అంటే, వాడు సరే అన్నాడు. ఏం మంత్రం చెప్తావు వాడా వచ్చి, నీ మంత్రాలు నడవయాడా అంటాడు వాడు. నీ మంత్రాలు నడవయి, నువ్వు వాడికి వచ్చి ఏం చేయాలో తెలుసా, ఎవరికైతే దెయ్యం పట్టిందో వాని దగ్గరికి పోయి వానికి వేప ఆకులు ఉంటాయి కదా, వేప ఆకులతో కొట్టుకుంటూ గట్టిగా పట్టుకో విడిచిపెట్టకు, గట్టిగా పట్టుకో విడిచిపెట్టకు అని ఇట్లా అనాలి. నువ్వు నీ మంత్రాలు పనిచేయి అక్కడ అంటే సరే అన్నాడు వాడు. అని వాడు ఇక ఆ దయ్యం పట్టిన దగ్గరికి వచ్చి ఆ వేప కొమ్మలతో కొట్టుకుంటూ గట్టిగా పట్టుకో విడిచిపెట్టొద్దు, గట్టిగా పట్టుకో, పట్టినవు గట్టిగా పట్టుకో అంటే, నేనెందుకు పట్టుకుంటా అని విడిచిపెట్టింది వాడిని. దానికి ఉల్టా స్వభావం ఉంది కదా, ఆయనతో ఆ దయ్యం వాడిని విడిచిపెట్టింది. ఇట్లా చేసి ఆయనతో ఇక గట్టిగా మంత్రంతో యంత్రం కట్టుకున్నాడు, దర్వాజా కట్టుకున్నాడు. ఆ మంది ఇళ్ళకు కూడా కట్టించిండు. దాన్ని ఆ కుండలో బంధించి ఊరు పొలిమర దాటి అడవిలా ఎత్తేసి వచ్చిండు. దాని పీడ పోయింది కదా. ఇది ఉట్టి వినోద కథ చెప్పిన నేను. మీరు ఏం చేయాలి, ఈ మనస్సు అనేది ఈ సైతాన్ ఉన్నది కదా, దీని పీడ వదిలించుకోవాలి. మరి ఏం చేసేది అంటే, ఆ మనసు చెప్పినట్టు మీరు వినేది లేదు, మీరు చెప్పినట్టు మనసు వినాలి. అట్లా చేసుకోండి, దాన్ని మచ్చిగా చేసుకోండి. అది అన్నీ కోరుతుంది, ఇది కావాలి అది కావాలి, అక్కడ పోదాం ఇక్కడ పోదాం, ఇది చూద్దాం అది చూద్దాం, ఇది తిందాం అది తిందాం అని అంటుంది. కానీ మీరు దానికి ఉల్టా, నువ్వు అన్నది నేను ఇవ్వను అంతే, గొప్ప ఊకో అని ఇట్లా దానికి మీరు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించారు అనుకో, అప్పుడు ఇక కోరుతుంది, ఏది ఇవ్వలేకపోతే ఏం చేస్తుంది అది, ఇక సపోర్ట్గా కూలబడి కూర్చుంటుంది అంతే. వీని ఇంట్లో పీనికెళ్ళ వీడు ఏం కోరినా ఇస్తలేడుగా వీడు, ఇక వీటితో ఉండేం లాభం నేను అని సపోర్ట్గా కూర్చుంటుంది అట్లా. అందుకని మొదలు మనస్సును అదుపులో పెట్టుకోవాలి, మనసులో కోరికలు లేకుండా చేసుకోవాలి. ఏ ఒక్క కోరిక ఉన్నా కానీ ఆత్మజ్ఞానం మాత్రం కలగదు, మీకు మోక్షం యొక్క ఆశ లేనే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఆ పని ఎప్పుడు చేస్తారో అప్పుడే మోక్షం. ఎన్ని జన్మలైనా కానీ, ఎన్ని జన్మల దగ్గర మీరు ఆ మనసుతోనే తాదాత్మ్యం అయ్యి ఆ మనసుతోనే మీరు స్నేహం చేసి మీరు అది చెప్పినట్టు ఎన్నుకుంటూ కోరికలను పూర్తి చేసుకునే అటువంటి ఈ పనిలోనే ఉంటారంటే మీకు మోక్షం అనేది లేదు కదా, మీకు మళ్ళీ మానవ జన్మ కూడా దొరకదు. నేను మొన్న చెప్తే కదా, కుక్క నక్కల ఎందులో పోవాల పడుతుంది ఇది. కాబట్టి ప్రజహాతి యథా కామాన్ అని ఈ విధంగా చెప్తూ, ఈ కామనలు ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా విచారం చేయండి. ఎవరి ధర్మం? కోరికలు అనేది ఎవరి ధర్మం? నా ధర్మమా, మనసు యొక్క ధర్మమా? విచారం చేయండి. ఒకవేళ నా ధర్మమే అయితే నేను ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ కోరికలు నాతో ఉండాలి. కానీ గాఢ సుషుప్తిలో కోరికలు లేవు, సమాధిలో కోరికలు లేవు,
మరి అక్కడ నేను ఉన్నాను. మరి కోరికలే నా ధర్మం అయితే అక్కడ కూడా కోరికలు చెలరేగాలి కదా, మరి అక్కడ లేవే. కానీ మనస్సు ఎక్కడ ఉందో అక్కడ మాత్రం కోరికలు చెలరేగుతూ ఉన్నాయి. మనసు ఎక్కడెక్కడ ఉంది? జాగ్రత్తలో, స్వప్నంలో. ఈ రెండు అవస్థల్లో మనసు ఉంది. అక్కడ కోరికలు విపరీతంగా పుడుతూ ఉన్నాయి. కానీ సుషుప్తిలో మరియు సమాధిలో కోరికలు లేవు. ఎందుకు లేవు? అక్కడ మనస్సే లేదు. కానీ మనసు ఎక్కడ ఉందో కోరికలు అక్కడ ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే కోరికలు మన ధర్మం కాదు. ఎవరి ధర్మం? మనస్సు యొక్క ధర్మము అని మనకు శృతిమాత కూడా చెప్తుంది. కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ హ్రీహి భీహి ఇత్యేత సర్వం మనయ. ఇవన్నీ కూడా మనోధర్మాలే. కామము, సంకల్పము మరియు సంశయము మరియు కామము, క్రోధం ఇవన్నీ కూడా మనస్సు యొక్క ధర్మాలే కానీ నా ధర్మాలు కావు అని మనకు శృతిమాత, ఉపనిషత్ మాత చెప్తోంది. మరి భాగవతం కూడా చెప్తుందండి. 11వ స్కందము 28వ అధ్యాయము 15వ శ్లోకము. భాగవతం మీ దగ్గర ఉంటే చూసుకోండి. శోక హర్ష భయ క్రోధ లోభమోహ స్పృహాదయ అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చనాత్మనః. శోకము, హర్షము, లోభము, మోహము, కామము, క్రోధము ఇవన్నీ కూడా మనోధర్మాలే, ఆత్మధర్మాలు కావు. ఈ జన్మ మరణాలు స్థూల దేహం యొక్క ధర్మాలు. సుఖ దుఃఖాలు, కామక్రోధాదులు ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలు, సూక్ష్మ శరీర ధర్మాలు. కానీ నాకు ఏ ధర్మాలు లేవు. మరి ఆ పరధర్మాన్ని స్వీకరిస్తే మనకు భయం కలుగుతుందా లేదా? పరధర్మాన్ని స్వీకరిస్తే చెప్పాడు కదా భగవంతుడు, పరధర్మో భయావహ స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు. మన స్వధర్మంలో ఉంటే అది మన కళ్యాణానికి హేతు అవుతుంది. పరధర్మాన్ని స్వీకరించామనుకో అది భయానికి కారణమవుతుంది. ఒక చాకలివానికి ఒక కుక్క, ఒక గాడిద రెండు ఉండే. ఆ రెండింటికి తాను మంచిగా రోజు ఆహారం పెట్టేవాడు. ఆ గాడిద ఆ బట్టలు మోయడానికి అది ఉపకరిస్తుంది. మరియు కుక్క అది ఇంటి కావలి కాస్తుంది. వద్దమ్మా. కుక్క ఇంటి కావలి కాస్తుంది, గాడిద ఆ బట్టలు మోయడానికి ఉపయోగపడుతుంది. అవి ఇతని సేవ చేస్తున్నాయి, ఇతడు వాటికి ఇంత ఆహారం ఇస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు రాత్రి అయితే మరొక విషయం చెప్పాలి. ఆ సాకిలివాడు ఈ గాడిదకి కొన్ని రోజుల నుంచి ఆ మేత పెట్టడం లేదు. గాడిదకి కొన్ని రోజుల నుంచి మేత పెట్టడం లేదు. గాడిదకి కాదు, కుక్కకు అన్నం పెట్టడం లేదు. గాడిదకి తీసుకుపోతున్నా గాడిదకి వాడు పెట్టేది ఏమున్నది? ఇడిచిపెడితే అదే మెత్తది, అంతే కదా. గాడిదకి వాడు పెట్టేది ఏం లేదు, ఇడిచిపెడితే అదే గడ్డి అది ఇది మేస్తుంది. కానీ కుక్కకు అన్నం పెట్టడం లేదు. చాలా రోజుల నుంచి ఆ కుక్క పస్తులుగానే ఉంటుంది. అయితే ఒకనాడు రాత్రి దొంగలు వచ్చినారు ఇంట్లోకి. ఆ ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ ప్రహరీ గోడను దుంకి దొంగ ఆ ప్రాంగణంలో, ఇంటి ప్రాంగణంలో ప్రవేశించాడు. ఇప్పుడు కుక్కలు చాలా సతర్కుంటాయి. ఎక్కడ చిన్న పిన్ డ్రాప్ అట్లా ఒక సూది కింద పడితే టక్కున లేచిపోకుంటుంది. అంత సతర్క అన్నమాట. అది అంత జాగరూకమే ఉంటుంది. వాడు ఆ గోడను దుంకగానే వెంటనే లేచి చూసింది, దొంగ వచ్చిండు. ఇప్పుడు ఆ కుక్క పని ఏంది? మురగాలి, అంతే కదా, మురగాలి. కానీ మురగలే. ఎందుకు? వాడు అన్నం పెట్టలేవాడు. వీడు నాకు అన్నం పెడతలేడు, నేనెందుకు మురగాలి? పోని దోసుకపోని, ఏమన్నా దోసుకపోని అనుకున్నది అది. అదే సమయానికి గాడిద కూడా అక్కడనే కట్టేసేది ఉన్నది.
అది చూసింది, దొంగ వచ్చింది. ఏమే కుక్క బావా, మురిగే మురిగే. నేనెందుకు మురుగుతా, నాకు వాడు అన్నం పెడతలేడు. వాడు ఇంత తలుపులు, వాడు అన్ని హత్యారాలతో వస్తాడు కదా, అంత తలుపులు, అదేం ఏమంటారు, గొల్లెమా బేడమా ఏమంటారు, తాళం బయట నుంచి తాళం ఉండదు కదా, వాడు లోపల ఉన్నాడు కదా సాకులోడు, గడి, ఆ లోపల నుంచి గడి ఉంటుంది, దాన్ని ఏదో ఉపాయంతోనే అంతా తీసిండు, లోపల ప్రవేశించండు. అప్పుడు కూడా కుక్క చూస్తుంది, గాడిద చూస్తుంది. వాడు లోన ప్రవేశించాడు. ఏమే కుక్క బావా, ఇప్పుడైనా మురిగే, వాడు లోపలికి పోయినాడు, వాడు ఎత్తుకపోతాడు, అన్ని బంగారం ఏదైనా ఉంటే వాడిని సొమ్ము ఎత్తుకపోతాడే, మురిగే అంటే నేను మురగ, వాడు నాకు అన్నం పెడతలేడు అంటే. చూడు, యజమానికి ద్రోహం చెయ్యొద్దే కదా, వాడు మన యజమాని ఉన్నాడు, యజమానికి ద్రోహం చెయ్యొద్దు అని అంటే వాడు అన్నమే పెడతలేడు, నేను మురగాలి అన్నది. అయితే ఇక నువ్వు మురగకపోతే నేను మురుగుతా అన్నది అది గాడిది. ఎందుకంటే మన యజమాని ఉన్నాడు, వానికి అన్యాయం జరుగుతుంటే, వానికి ఇప్పుడు దుఃఖం వచ్చింది, ఒక విపత్తు వచ్చింది, వాడు దొంగ వచ్చి దోసుకొని పోతున్నాడు. ఇట్లాంటి సమయం లోపల మనం యజమానికి సహకరించకపోతే మనం ఉండేందుకు అని ఇక గాడిదకు జాలి కలిగి, అంతే, నువ్వు మురగకపోతే నేను మురుగుతా, నేను లేపుతా యజమానిని అని. ఇక అది ఎట్లా వరుతుంది ఎరికే కదా, గాను అంతా అది ఒరింది. ఒరేసరికి ఆ యజమానికి మేలుకు వచ్చింది. కుక్క మురిగితే సందేహం వస్తుంది ఎవరికైనా, కానీ గాడిద మురిగితే సందేహం వస్తుందా? రాదు. ఎందుకు కొరుగుతుందో ఏమో పోంతి అనుకున్నాడు. వాడు ఇట్లా లేచిండు, మళ్ళీ పడుకున్నాడు. పడుకున్న తర్వాత వీడు ఇంకా లోపలికి పోయిండు, ఇక పెట్టెలు అవి ఉంటాయి కదా, వాడు చదువుకుంటాడు. అయ్యో అన్యాయం జరుగుతుంది మా యజమానికి, ఇంకా లేస్తలేడా, అది మళ్ళీ అరవడం మొదలుపెట్టింది గాడిద కదా. అప్పుడు యజమాని లేచిండు, బయటకు వచ్చి ఆ గాడి దగ్గరికి వచ్చి చూసిండు. గాడిదకి ఏమన్నా ఆపత్తి అయిందా, ఏమన్నా అయిందా, కట్టేసింది ఉంటుంది కదా, ఆ కాలు ఏమన్నా మెలికబడిందా, ఏమైంది అని చూశాడు. చూస్తే మంచిగానే ఉంది, మంచిగానే ఉన్నదా, ఏమైందో దీనికి అని మళ్ళీ మళ్ళీ పడుకోవడానికి మళ్ళీ తిరిగిపోతుంటే మళ్ళీ మొరుగుతుంది, అది మళ్ళీ అరుస్తుంది. పెద్ద ఆపదలో ఉన్నావు యజమాని, లోపల దొంగ వచ్చిండు అని అది అరుస్తుంది ఆ గాడిది. దీనికి పెద్ద రోగం వచ్చిన నిద్రపోనిస్తలేదు, అది ఉండలేదు అని పెద్ద దుడ్డు కర్ర తీసుకొని 2 పెట్లు పెట్టిండు దాన్ని కదా. అప్పుడు కుక్క నవ్వుతుంది దాన్ని చూసి, గాడిదని చూసి, మంచిగా అయింది అని అది నవ్వుతుంది. అంటే ఇప్పుడు ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే అది బాగుంటుంది, పరధర్మాన్ని స్వీకరిస్తే ఏమైంది ఇప్పుడు గాడిద పని అంతే లేదా? కుక్క ధర్మాన్ని గాడిద నిర్వర్తిస్తే ఇప్పుడు గాడిద పని ఏమైంది? అది మేలు చేసింది అయితే ఏమి లేదు, కానీ ఉల్టా దానికే ఈబు సున్నం పెట్టుడే అయిపోయింది కదా. అంటే పరధర్మో భయావహ కదా, పరధర్మాన్ని స్వీకరించవద్దు. అట్లా అంతఃకరణ ధర్మాలు, సుఖ దుఃఖాలు, కామక్రోధాదులు ఇవి మరి వాటిని మన మీద వేసుకొని నేనే సుఖిని, నేనే దుఃఖిని, నాకు కోపం వచ్చింది, నాకు సుఖం కలిగింది అని అంటే ఇప్పుడు ఏమవుతుంది మన గతి? గాడికి వచ్చిన గతి అవుతుంది మనకు. అర్థమైందా? అంటే జన్మవరణ రూప సంసారం లోపల మనల్ని తీసుకుపోతుంది అది కదా. ఇక దాన్ని పట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది? దాంతోపాటు మనల్ని తీసుకొని పోతుంది కదా. అందుకని దాని ధర్మాలు ఉన్నాయి. ఎవరి ధర్మాలు? మనోధర్మాలు. సుఖ దుఃఖాలు కానీ, లాభ నష్టాలు కానీ, కామక్రోధాలు కానీ, ఈ కోరికలు ఇవన్నీ కూడా మనోధర్మాలు ఉన్నాయి. ఆ మనోధర్మాలను మన మీద వేసుకొని
నేను సుఖిని, నేను దుఃఖిని, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని నువ్వు అంటివంటే నువ్వు కూడా ఆ మనసుతో పాటు జన్మమరణ రూప సంసారంలో కొట్టుకుపోవాల్సిందే, అంతే. కాబట్టి ఈ మనస్సు యొక్క ధర్మాలు, కోరికలు అని తెలుసుకొని మనస్సుతో మనం తాదాత్మ్యం కావద్దు, దాంతో అటాచ్మెంట్ కావద్దు. దానికి భిన్నంగా ఉండి సాక్షిగా ఉండి తెలుసుకోవాలి. నేను దానికి వేరుగా సాక్షిని ఉన్నాను, నాకు ఎలాంటి కోరికలు లేవు, అది మనస్సు యొక్క కోరికలు ఉన్నాయి, నాకేం సంబంధం లేదు అని ఈ విధంగా మనము సాక్షి రూపంలో ఉండాలి. మరి అట్లా ఉంటే మాత్రం మనసు ఊకుంటుందా? మనల్ని కదిలిస్తుంది కదా, అంతే కదా. ఎందుకంటే ఒక దగ్గర పక్కపక్కనే సహవాసం, ఎక్కడో లేదు. ఆత్మ ఆన్నే ఉన్నది, మనసు ఆన్నే ఉన్నది, పక్కపక్కనే దగ్గరనే ఉన్నాం కదా. అది ఊకుంటుందా? మనల్ని కదిలిస్తుంది. ఒక్కోసారి ఎంత నిగ్రహించి ఉన్నా కానీ ఒక్కోసారి మనల్ని మరిపించి దాన్ని వెంట తీసుకొని పోతుంది. చూడండి, మీరు ఎప్పుడైనా ధ్యానానికి కూకున్నప్పుడు, ధ్యానానికో జపానికో కూకున్నప్పుడు చూడు, మనమేమో ఆత్మధ్యానం చేయాలని మనం కూర్చుంటాం. అది ఎప్పుడో మనల్ని లేపుకొని పోతుంది, మనకు తెలియదు. ఎక్కడనో ఏదో ఆలోచన లోపల, ఎక్కడో ఏదో విషయంలో, ఏదో ఊరిలో, ఏదో ఇంటిలో ఎవరితో మాట్లాడినట్టుగా అక్కడ తీసుకుపోతుంది మనల్ని. ఒక్కసారి జరిపోతే వివేకాన్ని జాగృతి చేసేవారికి అరే నేను ఎక్కడ పోతేనే అనిపిస్తుంది. మళ్ళా ఇట్లా మనల్ని మభ్యపెడుతుంది, మనల్ని మోసం చేస్తుంది మనస్సు. అందుకని చాలా సతర్కంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అడుగడుగులో మనం మనసును చూస్తూ ఉండాలి. అది ఏం చేస్తుంది, ఏం సంకల్పం చేస్తుంది, ఏం వికల్పం చేస్తుంది, బాగా దాన్ని చూస్తూ ఉండాలి. ఇట్లా చూసేది మనం అలవాటు పెట్టుకున్నాం అనుకో, అప్పుడు అది గప్చుప్ అవుతుంది, దాని ఆ నాటకం సాగదిగా. ఇప్పుడు ఒక దొంగ సినిమా థియేటర్లో వాడు ఆ టికెట్లు ఇచ్చే దగ్గర మంది జేబులు కొడదామని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు టికెట్ తీసుకునే హడావిడి లోపల వాళ్ళు ఉంటారు. వీడేం చేస్తాడు, వెనక నుంచి పోయి మెల్లగా జేబు ఖాళీ చేస్తాడు, అంతే కదా. బస్సు ఎక్కేటప్పుడు, రైలు ఎక్కేటప్పుడు కదా, ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయా? ఈ విధంగా అంటే మనం కొద్దిగా ఆడమరిచి ఉన్నామనుకో, దొంగోడు మనల్ని లూటాయిస్తాడు, దోచేస్తాడు. అయితే ఆ సినిమా థియేటర్ దగ్గర ఒక పోలీసుడు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఆ దొంగతనం చేస్తాడా? వాడు చూస్తూ ఉన్నాడు పోలీసుడు, ఎవడేం చేస్తున్నాడు, వాళ్ళు చక్కగా గుర్తుపడతారు మనిషిని, వాని యొక్క చేష్టలను బట్టి వీడు దొంగ ఉన్నాడని గుర్తుపడతారు. అందుకని ఈ దొంగ మంచిగా ఏకదం సర్దార్ వలె నిలబడ్డాడు. అంటే ఇంక ఎవరి దగ్గరికి పోతలేడు, జేబులు ఖాళీ చేస్తలేడు, వాళ్ళతో వీడు నిలబడ్డాడు అంతే. అంటే వాడు చూసినంతసేపు వాడు దొంగతనం చేయడు. వాడు ఒకవేళ వెళ్ళిపోయినా అనుకో, ఇప్పుడు దొంగతనం చేసేది మళ్ళీ మొదలు పెడతాడు. అట్లా మనం మనసుని ఎంతవరకు చూస్తూ ఉంటామో అది అంతవరకు మంచిగా ఉంటుంది. మనం కొద్దిగా ఆడమరిచినాం అనుకో, విస్మరించినాం అనుకో, అయిపోయి దాని పని అది చేస్తుంది. దాని పని అది చేసుడే కాదు, మనల్ని కూడా ఎంబడి పెట్టుకొని పోతుంది. ఇది కదా, ఎందుకంటే దాని స్వభావం ఉన్నది. పిల్లికి నువ్వు ఎంతవరకు పాలు పోసి పెరుగు పోసి ఏమీ చేసినా కానీ దాని స్వభావం మారుతుందా? ఇప్పుడు ఇది ఎలుకలను పట్టొద్దు, ఎలుకలను చంపొద్దు, హింస అవుతుంది అని ఒక భక్తుడు దానికి పాలు పోసి పెంచుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక ఎలుక అలా పోతుంటే పిల్లి చూసిందనుకో, ఇప్పుడు ఎట్లుంటుంది పిల్లి అవస్థ? టక్కున ఎగిరి దాని మీద దుంకుతుంది. దాని గుణం మారిందా? నువ్వు ఎన్ని పాలు పోసినా, ఎంత పెరుగు పోసినా స్వభావం మారిందా? మారదు. అందుకని ఈ మనసు కూడా అటువంటిదే, దాని స్వభావం మారదు. మరి ఇప్పుడు దాని స్వభావాన్ని మార్చాలంటే ఏం చేయాలి? కొందరు అంటారు స్వభావో దురతిక్రమ అంటారు. స్వభావము అది పోదు, పుట్టుకతో వచ్చిన గుణము ఏమంటారు?
పుల్లలు వేసే దగ్గర పోదంట. అక్కడ పుల్లలు అంటే శ్మశానం, కట్టెలు కదా, ఆ కట్టెల్లో వీటి దగ్గర పోదంట. ఇది స్వభావం. కానీ అట్లేం అబాధిత నియమం కాదండి. స్వభావము ప్రబలం ఉంటుంది, ఇది నిజమే. కానీ ఆ ప్రబలమైన స్వభావాన్ని కూడా మనం మార్చగలం. ఇప్పుడు నీటి యొక్క స్వభావం ఏమిటి? అది పల్లం వైపుకు పోతూ ఉంటుంది కదా. ఎటు దిగువ ఉంటే అటు నీరు ప్రవహిస్తూ ఉంటుంది, దాని స్వభావం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మోటార్లు పెట్టి పైకి ఎక్కిస్తున్నామా లేదా? ఎన్ని అంతస్తులు, 100 అంతస్తులు, 150 అంతస్తుల మీద కూడా నీళ్లు పోతున్నాయి. అక్కడ బతుకుతలేరా? నీళ్ళు తాగుతలేరా? మీద అక్కడ పోతున్నాయా లేదా నీళ్ళు? మరి ఎట్లా పోయినాయి? వాటి స్వభావం అయితే కిందికి పోయేది, మరి మీదికి ఎట్లా అంటే ప్రయత్నము. ఒక ఇంజన్ పెట్టినాం, మోటార్ పెట్టినాం, ఎక్కించాం. ప్రయత్నం చేసినామా లేదా? అంటే ప్రయత్నం చేస్తే స్వభావం కూడా మారుతుంది. అందుకని ప్రయత్నం చేయాలి. ఈ మనసుకు విషయాల వైపుకు పోయేది దాని స్వభావం. కానీ దాన్ని ఆత్మ వైపుకు మళ్లించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేస్తే అది వస్తుంది, రాదు ఇట్లా కాదు, వస్తుంది. ఇప్పుడు నీళ్ళు మనం ప్రయత్నం చేస్తే పైకి పోయినాయా లేదా? పోయినాయి కదా. ప్రయత్నం చేస్తే పోయినాయి, ఉట్టిన పోయినాయి అవి. ప్రయత్నం చేస్తే పోయినాయి. అట్లా మనసును కూడా ఇది ప్రపంచోన్ముఖమై విషయోన్ముఖమై ఇది పరుగులు తీసేదానికి స్వభావం ఉంది. కానీ దాన్ని ఆత్మోన్ముఖం చేయాలి అంటే ప్రయత్నం చేయాలి, సాధనాలు చేయాలి కదా. అంటారు కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు. అంటారా లేదా? ఈయన సామెత ఉందా మీ దగ్గర? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా. అంటే మన కాలు పెరిగినటువంటి ముళ్ళును వేరే గట్టి ముళ్ళు తీసుకోవాలి. అలా చిక్కిపోయిన ముళ్ళు, పుచ్చిపోయిన ముళ్ళు తీసుకుంటే ఇది కూడా అది కూడా రెండు ఎరుగుతాయి అలానే. మనం ఏ ముళ్ళు అయితే ఇరిగిందో, దాన్ని మన కాలు గుచ్చుకుందో, దాన్ని తీయాలంటే తీసేటువంటి ముళ్ళు గట్టిగా ఉండాలి. అవి మంగళగిరి ముళ్ళ, సర్కారు ముళ్ళ అంటారు. వాటిని గట్టిగా ఉంటాయి. లేదా ఊడిగ చెట్లు ముళ్ళు గట్టిగా ఉంటాయి. అట్లాంటి ముళ్ళు తీసుకోవాలి. తీసుకొని ఆ ముళ్ళుతోనే ఈ ముళ్ళును తీసి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనకు కాలు గుచ్చుకున్న ముళ్ళును పరేసి మనం ఏ ముళ్ళుతోనైతే తీసినామో ఆ ముళ్ళును జేబులో పెట్టుకునేదా? ఏం చేస్తాము? ఈ ముళ్ళును ఆ ముళ్ళును రెండింటిని పడేయాలి. అంతే రాదా? అట్లే చేస్తారా లేదా? అట్లే చేస్తారు కదా. అట్లా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాపిష్టి అయినటువంటి మనసులో ఉన్నటువంటి పాపాలన్నింటినీ తొలగిస్తేనే కానీ మనము ఆత్మోన్ముఖం, ఆత్మవైపు పోగలుగుతాం. మరి ఆ పాపాలని తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి? పుణ్యమును ఆశ్రయించాలి కదా. పుణ్యకర్మలు చేయాలి. యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, జపం చేయాలి, తపం చేయాలి, గురుసేవ చేయాలి, మరి అన్నదానం చేయాలి. ఇంకా ఉంటే ధన సహాయం కూడా చేయవచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా పుణ్యకర్మలు చేస్తూ 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 ఉండగా ఆ పాపకర్మలన్నీ కూడా నష్టమైపోతాయి కదా. ఇప్పుడు పాపకర్మలు అయితే పోయినాయి, మరి పుణ్యకర్మలు అయితే చేసుకున్నాం కదా. మరి వాటిని ఉంచుకుందామా, వాటిని కూడా వదిలిపెడదామా పుణ్యకర్మలను? ఇప్పుడు అమ్మగారులు బాసన్లు, పాత్రలు తోముతారు కదా. ఎక్కడ ఆ జాలాడు ఉంటుంది, ఎక్కడ తోముతారు కదా. ఆ పాత్రలన్నీ తోముతారు కదా అమ్మగారులు. ఆ తోమిన తర్వాత సబ్బు పెట్టో లేదా బూడిది పెట్టో ఏదో పెట్టి తోముతారు కదా, అది తెల్లగా కావాలని. అయితే ఆ బూడిది సబ్బు అదంతా ఏమవుతుందంటే అదంతా ఇక్కడ అంత గాన్ అంటే అంత మురికి మురికి అవుతుంది కదా. అప్పుడు ఆ మురికి అంతా పోవాలని ఏం చేస్తారు అమ్మగారులు? చీపురుతోని కొడితే పోతుందా మొత్తం? చీపురుతోని పోతుందా? నీళ్లు పోయాలి. ఉట్టిగా చీపురుతో ఇట్లా అంటే పోతుందేమి
కదా, ఇంకింత మంచిగా పరుచుకుంటుంది అంతా చీపురుతోనంటే. ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఈ నీళ్లు మంచి నీళ్ళ చెడ్డ నీళ్ళ? మనం పోసేటువంటి నీళ్ళు మంచి నీళ్ళు. అంటే ఆ చెడ్డ నీళ్ళు, ఆ చెడ్డ మురికి అంతా పోవాలంటే మంచి నీళ్ళతోనే మనము దాన్ని పోగొట్టాలి. ఇప్పుడు ఆ చెడ్డ నీరు పోయటానికి మంచి నీరు పోసినాము. ఇప్పుడు చెడ్డ నీరుతో పాటు మంచి నీరు పోతుందా? మంచి నీరు మిగిలి చెడ్డ నీరు పోతుందా? ఆ చెడ్డ నీరుతో పాటు, ఆ మురికితో పాటు మంచినీరు కూడా పోతుంది. పోవాలన్నా వద్దా? పోవాలి. లేకపోతే మన కాళ్ళకు మరి నడవడానికి రాదు. పోతేనే మంచిది. అంతే కదా, ఒప్పుకున్నారు కదా, ఒప్పుకుంటారు కదా. మరి పాపకర్మలు పోవాలంటే పుణ్యకర్మలు చేయాలని చెప్పాను నేను కదా. ఈ పుణ్యకర్మలు చేస్తే పాపకర్మలు పోతాయి. మరి పుణ్యకర్మలు ఇవి ఉంచుకుందామా? వీటిని కూడా వదిలేద్దామా? ఇప్పుడే మీరు ఒప్పుకున్నారు మంచినీళ్ళు పోవాలి అని. చెడ్డ నీరును పోగొట్టడానికి మంచినీళ్ళు పోసినాం కదా, మంచినీళ్ళు కూడా పోతేనే ఆడ శుభ్రంగా ఉంటుంది. అంతే కదా. మరి ఇప్పుడు పాపకర్మలు పోవడానికి పుణ్యకర్మలు అయితే చేసినాము, పాపకర్మలు పోయినాయి. మన పుణ్యకర్మలు ఇవి కూడా అట్లే పెట్టుకుందామా? వీటిని కూడా వదిలేద్దామా? ధైర్యం వస్తలేదు కదా. ఇవి కూడా వదులుకుంటేనే జ్ఞానం కలుగుతుంది, శాస్త్రం చెప్పింది. అయితే మరి పుణ్యం చేసుకొని ఏం ఉపయోగం ఉన్నది? పుణ్యాన్ని కూడా వదిలిపెడితే ఇక పుణ్యం చేసుకొని ఏం ఉపయోగం ఉన్నది? ఎందుకు చేయాలి? ఆ యజ్ఞం మీద కూకుంటే ఆడ పొగ వస్తుంది కదా, మంట సెక వస్తుంది, అగ్ని, ఆ చెమటలు వస్తూ ఉంటాయి ఒకవైపు కదా. అంత కష్టపడి మేము యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం కూడా వద్దంటే మరి ఇంత కష్టం అంతా వ్యర్థమైపోతుంది కదా. మరి ఎందుకు కష్టపడాలి ఈ పుణ్యం కోసం అని మీరు అంటారు. అంటే చూడు, మనకు జ్ఞానం కలిగేంత వరకు పుణ్యకర్మలు చేయాలి. పుణ్యం యొక్క అపేక్ష ఉంది. పుణ్యం ఉంటేనే పాపం పోతుంది, పాపం పోతేనే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం కలిగితేనే మోక్షం కలుగుతుంది. తపస్సా కిల్బిషం హంతి అని మనకు మనుస్మృతి చెప్తుంది. మను మహారాజ్ చెప్తాడు, తపస్సు చేస్తే పాపాలు పోతాయి. తపస్సు అంటే పుణ్యం అనుకోండి. ధర్మేణ పాపం అపనుదతి అని అంటూ నారాయణ ఉపనిషత్తు చెప్తుంది. ధర్మం అంటే పుణ్యం, పుణ్యం చేత పాపం నష్టమైపోతుంది. అయితే ఈ పుణ్యము పాపాన్ని నష్టం చేసిన తర్వాత ఆ పుణ్యం ఉంది కదా, ఆ పుణ్యము కూడా ముముక్షువుకు పాపంలోనే గణన అవుతుంది. ఎందుకంటే ఆ పుణ్యము పాపాన్ని పొడగొట్టి మనకు వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి సాధనాలు మనకు పట్టుబడి చేసి మనకు జ్ఞానాన్ని కలుగజేయడానికి దోహదమవుతుంది పుణ్యం. అయితే జ్ఞానం కలిగేంత వరకు మనకు పుణ్యం అవసరమే. పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చేసుకోకుండా జ్ఞానం కలిగేది పాపం పోదు. పుణ్యం తప్పకుండా చేసుకోవాలి. పుణ్యం చేసుకున్న తర్వాత ఆ పుణ్యం చేత పాపం పోయిన తర్వాత జ్ఞానం కలిగేంత వరకు కూడా మనకు ఆ పుణ్యం ఒక అపేక్ష ఉంది. పుణ్యం మనకు అవసరం ఉంది. జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు పుణ్యం యొక్క అపేక్ష కూడా లేదు. ఆ పుణ్యాన్ని కూడా వదిలిపెట్టాలి. వదిలిపెడితేనే ఆ బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. ఎంతవరకు పుణ్యం యొక్క స్పృహ నీకు ఉంటుందో అంతవరకు ఆత్మజ్ఞానం కలగదు. అందుకని ఆ పుణ్యాన్ని కూడా వదిలిపెట్టాలి. ఆత్మస్థితి కలగదు. అందుకని జగద్గురు శంకరాచార్యులు ఇదే భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఒక చోట చెప్తాడు, ముముక్షోహో ధర్మ అపి కిల్బిషం ఏవా అన్నాడు. ముముక్షు అయినటువంటి వానికి, సాధకుడైనటువంటి వానికి జ్ఞానం కలిగేంత వరకు అవసరం ఉంది పుణ్యము. ఎందుకంటే పుణ్యం ఉంటేనే సత్శాస్త్రం దొరుకుతుంది, సద్గురువు దొరుకుతాడు, మనం శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయగలుగుతాం. పుణ్యం అవసరమే. కానీ ఎంతవరకు దాని యొక్క అవధి అంటే జ్ఞానము కలిగేంత వరకే.
జ్ఞానం కలిగిన తర్వాత దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే ఆ బ్రాహ్మీ స్థితి. చూడు, ఒక ఆయన దారి గుండా రాత్రిపూట పోతున్నాడు. పూర్వకాలంలో ఆ వ్యవసాయదారులు మా పంట చేలకు నీళ్లు పంపించడానికి బావులు తవ్వేవారు కదా పూర్వం పెద్దగా. ఇప్పుడు అంటే అన్ని బోరింగ్లు ఉన్నాయి, అప్పుడు బావులు తవ్వేవారు. అయితే ఒకచోట దారి పక్కనే ఆ బావి ఉంది. దానికి ఫెన్స్ అంటే ఏమంటారు, కంచె లేదు, దానికి ఓపెన్ ఉన్నది. అయితే రాత్రిపూట గాఢ అంధకారం కాబట్టి ఆ దారి గుండా పోయేటువంటి ఆ బాటసారికి ఆ బావి ఉన్నది తెలియక తటారును అందులో పడిపోయినాడు, ఆ బావిలో పడిపోయినాడు. అయ్యో, ఆ రాత్రిపూట ఎవరు అతన్ని రక్షించేవారు అని అతడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెతుకుతుంటే ఒక చెట్టు వేరు దొరికిందండి అతనికి. ఆ బావిలో ఆ నీళ్ళల్లో చెట్లు, కొన్ని బయట చెట్లు వేర్లు పోతాయి కదా భూమిలోకి చొచ్చుకొని, ఆ బావిలోకి పోయింది. ఆ బావిలోకి పోయిన వేరు, చెట్టు వేరు అతనికి దొరికింది. దొరికిన తర్వాత ఆ చెట్టు వేరును పట్టుకున్నాడు. పట్టుకొని ఇక అతడు మునిగిపోకుండా రాత్రంతా దాన్ని పట్టుకొని ఉన్నాడు. ఇక తెల్లవారుతూ ఉంది, సూర్యోదయం అవుతూ ఉంది. అప్పుడు కేకలు వేయడం ప్రారంభం చేశాడు బావిలో నుండి. అయ్యా, నేను బావిలో ఉన్నాను, నేను బావిలో దారి గనక పడిపోయాను, నన్ను రక్షించండి అని కేకలు వేయడం ప్రారంభం చేశాడు. అప్పుడు ఎవరో ఒక దయ్యాలు అయినటువంటి వాడు మరొక ఆయన దారి గుండా పోతుంటే ఆ కేకలు వినపడ్డాయి. వినపడిన తర్వాత అయ్యో, బావిలో నుంచి కేకలు వస్తున్నాయి, పాపం ఎవరు బావిలో పడ్డట్టున్నారని అతడు పరుగున బావి దగ్గరికి పోయేసరికి ఆ బావిలో అతడు పడి ఉన్నాడు. ఆ చెట్టు వేరును పట్టుకొని ఉన్నాడు. అయ్యా, ఎవరయ్యా నువ్వు అని అంటే, ఎవరు నేను కానీ దురదృష్టవంతుని మొదలైతే నన్ను బయటికి తీయండి నాయన, దయా పుణ్యం ఉంటుంది మీకు అని అంటే, అతడు అయ్యో పాపం అని అది ఎక్కడో పోయినాడు. ఒక తాడు తీసుకున్నాడు, పెద్ద తాడు, ఆ బావిలోకి వదలడానికి తాడు తీసుకున్నాడు. బయట ఒకవైపు ఇటువైపు చెట్టు ఉంటే ఆ చెట్టు కట్టినాడు. కట్టి అయ్యా, ఈ తాడు తీసుకొని బయటికి రా, తాడు పట్టుకొని బయటికి రా అని అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? బావిలో పడినవాడు ఏం చేయాలి? ఇప్పుడు తాడు పట్టుకొని బయటికి రావాలా? ఆ వేరు నన్ను ఈ రాత్రంతా కాపాడింది అని ఆ వేరు యొక్క మోహంలో వేరునే పట్టుకొని అక్కడనే ఉండాలనా? చెప్పు, బయటికి రావాలనా లేదా? మరి ఇంత దగ్గర వేరు అతనికి రక్షణ చేసిందా లేదా? అతడు మునిగిపోకుండా రక్షించిందా లేదా? మరి ఇప్పుడు నన్ను రాత్రంతా రక్షించిందనేటువంటి ఒక మక్కువతో, ప్రీతితో దాన్ని వదలకపోతే వీడేమైపోతాడు? చచ్చిపోతాడు. ఇంకేముంది? బయటికి రాకపోతే అందులోనే చస్తాడు. అందుకని ఎప్పుడైతే మనకు ఉత్తర సాధన దొరుకుతుందో, ఎప్పుడైతే మనకు ఉత్తర సాధన అంటే తరువాతి సాధన మనకు దొరుకుతుందో అప్పుడు పూర్వం యొక్క సాధనను వదిలిపెట్టాలి. అప్పుడే పని కళ్యాణం అవుతుంది. ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం. నడుస్తూ ఉన్నప్పుడు ఒక అడుగు ముందు వేసాము. ముందు వేసిన తర్వాత మళ్ళీ ఇంకో అడుగు తీసి ముందుకేస్తాము. వేసిన తర్వాత వెనుక అడుగు మనం వదలన్నా లేదా? ఆ కాలు లేవట్టన్నా లేదా? కాలు లేవట్టి ముందుకు వేయాలన్నా లేదా? లేదు, అక్కడనే పెడతా అంటే నువ్వు ఆన్నే ఉంటావు, అడుగు ముందుకు పోలేవు. అట్లా మనకు తర్వాతి సాధనలు, ఉత్తమ సాధనలు దొరికినాయి అనుకో, అప్పుడు పూర్వ సాధనలు ఏవైతే ఉన్నాయో అవి వదిలిపెట్టాలి. మోహంతో, ప్రీతితోని అట్లే పట్టుకొని ఉండరాదు. అందుకని మనకు జ్ఞాన సాధనాలు ఎప్పుడైతే దొరుకుతాయో, సద్గురువు సత్శాస్త్రం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మనము ఈ పాపంతో పాటు పుణ్యాన్ని కూడా వదిలిపెట్టాల్సిందే. అంతే. కేవలం గురువుని ఆశ్రయించి గురు సాన్నిధ్యంలో ఉంటూ గురువుకు పరిచర్యలు చేస్తూ, అంటే సేవలు చేస్తూ అతన్ని ప్రసన్నుని చేసుకొని అతని ద్వారా జ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని ఆర్జించి మనము ముక్తులం కావాలి.
అందుకని మరి ఈ పాపిష్టి అయినటువంటి మనసులో ఉన్నటువంటి ఏ పాపాలు ఉన్నాయో అవన్నీ పోవాలంటే పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చేసుకుంటే పాపాలు నష్టమైపోతాయి. సరే, జ్ఞానం కలిగేది ఆ మాట అట్లా ఉండని. ఇప్పుడు మనం అంత స్థాయికి ఎదగలే కదా. మనం విచారం చేసి ఆత్మవిచారం చేసి ఆ జ్ఞానాన్ని పొందేటువంటి స్థాయికి ఎదగలే. మనకు సద్గురు సత్శాస్త్రం దొరికేంత వరకు పుణ్యకర్మలు మాత్రం చేస్తూ ఉండాలి, వదలరాదు కదా. మనకు తర్వాతి ఉత్తమ సాధనలు దొరికేంత వరకు వీటిని వదలరాదు కదా. మనం ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనుకో, మనకు తృప్తి కలిగేంత వరకు విస్తరు అక్కడే ఉంచుకుంటామా లేదా? తృప్తి కలగక ముందుకే విస్తరు తీసి పడేస్తావా? పడేవు కదా. తృప్తి కలిగేంత వరకు అది ఉండాలి. అట్లా మనకు జ్ఞానం కలిగేంత వరకు పుణ్యం చేస్తూనే ఉండాలి, పుణ్యం వదలరాదు. మరి ఆ పుణ్యం ఎలా చేసుకోవాలి అంటే అనేక సాధనాలు ఉన్నాయి. మీకు అనుకూలమైనటువంటి సాధనను అవలంబించి పుణ్యం చేసుకోండి కదా. అయితే ఆ పుణ్యం కూడా ఒకనాడు వదిలితేనే కానీ ఈ ఆత్మస్థితి, బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. ఈ విధంగా మన మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవి పూర్తిగా కడిగి వేసుకోవాలి. ఏ విధమైనటువంటి కోరిక స్పృహ ఉండకూడదు. అది మీ ఇష్టం. ఒకవేళ మీరు కోరికల మీద కోరికలు కోరుతూ ఉన్నారనుకో, వాటికి ఫుల్ స్టాప్ ఉంటుందా? ఉండదు. మనోరథానాం న సమాప్తిరస్తి వర్షాయుతేనాపి తథాబ్దలక్షైః పూర్ణేషు పూర్ణేషు మనోరథానాం ఉత్పత్తయః సంతి పునర్నవానాం. ఆ సౌకర్య మహర్షి చెప్తాడు. చూడు, ఎన్ని కోరికలను కోరుతూ ఆ విషయాలను పొంది వాటిని అనుభవించినా కానీ మళ్ళీ కొత్త కొత్త కోరికలు మళ్ళీ ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పుడు కూడా ఆగవు. వర్షాయుతేనాపి తథాబ్దలక్షైః, కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కొన్ని యుగాల దగ్గర కూడా నువ్వు కోరికలను కోరుతూ ఉంటే కూడా కోరికలకు అనేది స్టాప్ అనేది, ఆపుదల అనేది, స్థిరత అనేది లేదు. మళ్ళీ కొత్తవి ఉత్పన్నమవుతూనే ఉంటాయి. పూర్ణేషు పూర్ణేషు మనోరథానాం. ఎన్నెన్ని కోరికలను మనం పూర్తి చేసుకుంటూ ఉంటే అన్నీ మళ్ళీ కొత్త కొత్త కోరికలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సౌకర్య ఋషి చెప్పిండా లేదా? కొడుకులు పుట్టాలనుకున్నా, కొడుకులు పుట్టిండ్రు. కొడుకులు పుట్టిన తర్వాత మనుమడు కావాలనుకున్నా, మనుమలు పుట్టిండ్రు. మనుమలు పుట్టిన తర్వాత మనకి పెళ్లి చేయాలనుకున్నా, పెళ్లి చేసిన తర్వాత మనకి ఒక కాయ కాస్తే మంచిగుండు కదా అంటారు కదా. నా కూతురికి ఒక కాయ కాస్తే మంచిగుండు అంటే ఒక సంతానం అయితే బాగుండు అంటారు కదా. ఇక సంతానమైంది, మనవుడు పుట్టాడు. మనవుడు పుట్టిన తర్వాత ఆడికి ఆగుతాడా? నా మనుమనికి ఒక కొడుకు పుడతాలే, ఆ మనుమని కొడుకును చూసి చావాలనుకుంటాడు వాడు కదా. అవుతుందా? సంభవమ్మా? పోనీ అక్కడితో ఆగుతుందా? అంతటితో ఆగదు. ఇదే అందుకని ఆయన మంచి ఉపదేశం చేసినాడు సౌకర్య ఋషి మనకు. అటు యయాతి మహారాజు అట్లే ఉపదేశం చేసినాడు, ఇటు సౌకర్య ఋషి కూడా అదే ఉపదేశం చేసినాడు. విష్ణు పురాణంలో ఇది 4వ అంశము 2వ అధ్యాయము 116వ శ్లోకం. ఈ ప్రకారంగా మనసులో కామనలు లేనప్పుడే స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడు. ఇది అబాధిత నియమం. కోరికలు మనస్సుకే కానీ ఆత్మకు లేవు అని బాగా విచారం చెయ్యాలి. మనసులో ఉంటే ఉండని కాక నాకేంది అనవద్దు. మనసులో ఉంటే ఉండని, నాకైతే లేవు కదా కోరికలు, నాకైతే లేవు కదా, నాకైతే లేవు, మనసులో ఉంటే ఉండని అని అంటే కుదరదు. ఎందుకంటే ఇద్దరు ఒకచోటే ఉన్నారు కదా. మనసు అక్కడే ఉంది, వీడు అక్కడే ఉన్నాడు.
అక్కడ మనము మంట దగ్గర కూర్చుంటే సెక తాకుతుందా లేదా? మంట దగ్గర కూర్చున్నాం అనుకో, మంట కట్టెలు మండితే మండని నాకేంది అని మంట దగ్గర కూర్చుంటావేమి, దాని సెక నీకు తాకుతుంది. అట్లా మనసులో కోరికలు ఉంటే ఉండని అని అంటే అది ఆ సెక నీకు తాకి నిన్ను కూడా లేపుకొని పోతుంది ఆ మనసు. అందుకని ఏ ఒక్క కోరిక కూడా మనసులో ఉంచుకోరాదు. ఇప్పుడు ట్రైన్లో పోతున్నారనుకో, ట్రైన్లో పోయినప్పుడు మనతో పాటు ఇంకా అనేక మంది ప్యాసింజర్లు కూడా వస్తారు కదా, వస్తారు కదా. ఇప్పుడు రిజర్వేషన్ సీట్లు ఉంటాయి కదా, పక్కపక్కనే ఉంటాయి. ఒక అమ్మగారు వచ్చింది, నీ పక్కకే వచ్చి కూర్చున్నది. ఆమె కూడా రిజర్వేషన్ చేసుకున్నది కదా, పక్క సీటు ఆమెది వచ్చింది. ఆ అమ్మగారు చాలా అందంగానే ఉంది, వీడు ఇక్కడ కూర్చున్నాడు, ఆమె పక్క కూర్చున్నది. ఇప్పుడు కలిసి ప్రయాణం చేయాలన్నా లేదా? నువ్వు స్త్రీ ఉన్నావు, నేను పురుషుని ఉన్నా, నువ్వు అక్కడ పో అంటే పోతుందా? నువ్వు రిజర్వేషన్ ఉన్నది, ఎట్లా పోతుంది? పక్కపక్కనే కూర్చొని ఉన్నది, అందంగా కూడా ఉన్నది. ప్రయాణం అయితే తప్పది, పోవాలనే పడుతుంది. ఇప్పుడు పక్కన ఉంది, ప్రయాణం ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ఒకరికొకరు చూసుకుంటే తప్పుందా? పక్కపక్కనే ఉన్నారు కదా, ఒకరికొకరు చూసుకుంటే తప్ప? ఏం తప్పు లేదు కదా. కానీ ముట్టుకోవద్దు, అంతేనా లేదా? చూస్తే తప్పు లేదు, కానీ ముట్టుకోవద్దు. ముట్టుకుంటే ఇక ఉన్నదే, ఇక అంతేనా లేదా? ఆమె కాదు, మొత్తం ఆ కోచ్లో ఎంతమంది ఉన్నారో అందరూ లేస్తారు చెప్పులు తీసుకొని, అవునా లేదా? అందుకని విషయాలను చూస్తే తప్పు లేదు, శబ్దస్పర్శ రూప రసగంధాది విషయాలను చూస్తే తప్పు లేదు. కానీ ముట్టుకోకు, అంటుకోకు. అంటుకున్నావో నీ పని గోవిందా. అర్థమైందా? అది అన్నమాట. ఈ మనసు విషయాల వెంబడి తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక కుక్క లాంటిది ఈ మనసు. ఎప్పటికీ ఆ కుక్క ఒక దగ్గర స్థిరంగా ఉంటుందండి, పోతూనే ఉంటుంది, అక్కడ పోతుంది. అది ఎందుకు పోతుందో దానికే తెలియదు కదా. పోతుంది, అక్కడ పోయి మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు ఇంకో దిక్కు పోతుంది, అటు పోతుంది, ఒక దగ్గర స్థిరంగా ఉండదు. ఎందుకు తిరుగుతుంది దానికే తెలియదు, తిరుగుతూనే ఉంటుంది, దాని స్వభావం. అట్లా మనసు కూడా కుక్క లాంటిదన్నమాట. ఆ వైపు పోతుంది, ఈ వైపు పోతుంది, ఈ విషయం మీద వాళ్తుంది, ఆ విషయం మీద వాళ్తుంది. ఎప్పటికీ దానికి అదే పని అన్నమాట. మరి ఆ మనసుతో కనుక అటాచ్మెంట్ మనమైనాం అనుకో, అప్పుడు మనల్ని కూడా తింపుతుంది కదా. దయ్యం పట్టినవాడిని ఆ దయ్యము అది రాత్రి వాడిని లేపి ఎక్కడెక్కడో తింపుతుందంట. ఇది మీకు అనుభవం ఉన్నదా? ఎక్కడన్నా విన్నారా? కాముని భూతం అంటారు. ఆ కాముని భూతము పట్టినోడు, ఆ కాముని భూతం అది ఊకి తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ దయ్యం పట్టినవాడిని మొత్తం వాడిని అమాంతం లేపుకొని వాడిని తింపుతూ ఉంటుంది. వానికి ఎరకనే ఉండదు, ఆ దయ్యమే తింపుతూ ఉంటుంది వాడిని. ఇక మునులు, సీసవక్కలు, గోతి, ఎత్తులు, వంపులు అన్నిట్లా తింపుతూనే ఉంటుంది. ఇట్లా జరిగిన ఘటనలు ఉన్నాయి వెనకట. ఇప్పుడు దయ్యాలు లేవు, మనమే దయ్యాలమైన గబ్బెక్కడి ఇక పూర్వకాలంలో కాముని భూతం మంటలు పెట్టేది దూరంగా, ఆడ అంత పెద్ద మంటలు వేసేది. అక్కడ మళ్ళా కాసేపు అయినాక ఆ మంట చల్లారిపోయేది, మళ్ళీ మంట లేదు, ఏం లేదు. మళ్ళీ ఎంతో కిలోమీటర్ దూరం లోపల మళ్ళీ మంటలు వేసేది. అక్కడి నుంచి ఆడ స్టాప్, మళ్ళీ ఇంకో దగ్గర కాముని భూతం అంటారు. అయితే ఆ కాముని భూతం పట్టిందనుకో, ఇక వీడిని అడవి లోపల తింపుతూ ఉంటుంది, చెట్లు ముళ్ళు ఏమనకుండా. ఇక వాడు తింపి బ్రహ్మ ముహూర్తం దగ్గర తింపుతుంది. బ్రహ్మముహూర్తం వస్తే దాని సత్తా నడవదంట.
అది వాడిని వదిలిపెడుతుంది. వదిలిపెట్టిన తర్వాత వాడు చూసుకుంటాడు, అరే నేను ఎక్కడొచ్చినా, ఇంట్లో పండుకున్నా కదా, ఇక్కడ ఎందుకు వచ్చినా, కాళ్ళకన్నీ ముళ్ళెరిగినే ఉంటాయి, అరే ఎంత పని అయిపోయింది, అరే నన్ను కామునుభూతం పట్టినట్టున్నది, అదే తింపింది అనుకుంటాడు వాడు. మళ్ళా రాత్రిపూట మళ్ళా అదే పని. అలా ఎంతవరకు మాంత్రికుని దగ్గరికి పోయి ఆ కామునుభూతం యొక్క ఆ పీడ వదిలించుకో అంతవరకు ఆ భూతం నిన్ను పట్టి తింపుతూనే ఉంటుంది. ఆ మాంత్రికుడు ఎవడా మాంత్రికుడు? సద్గురువు మాంత్రికుడు అనమాట. అతని దగ్గర పోతే తత్వమసి అనేది మంత్రం చెప్తాడు. ఆ మంత్రంతో కామనుభూతం పోతుంది. ఎవరు? ఈ మనస్సే కామనుభూతం. మనకు ఇదే పట్టింది. ఇది మనల్ని 3 చెరువుల నీళ్లు తాగిపిస్తుంది. ఈ మనస్సు 3 చెరువుల నీళ్లు తాగిపిస్తుంది. ఏంటి ఆ 3 చెరువులు చెప్పు? ఆ 3 చెరువులు ఇవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇవే 3 చెరువులు. ఈ 3 చెరువులలో తింపుతూ ఉంది మనల్ని. అందుకని మనసుతోని నీవు ఎంతవరకు అటాచ్మెంట్ పెట్టుకుంటావో అంతవరకు నీకు సుఖం అనేది లేదు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముఖ్యైర్నిర్విషయం స్మృతః. అనేక ఉపనిషత్తులు చెప్తున్నాయండి. మన ఏవ మనుష్యానాం బంధమోక్షయో కారణం. మనస్సే మనకు బంధానికి కారణము, మనస్సే మోక్షానికి కారణం. చూడు, మనస్సు చెప్పినట్టు విని మనస్సుతో పాటు నువ్వు విషయాల్లో ప్రపంచంలో ఎంతవరకు ప్రవృత్తమవుతావో అంతవరకు అది బంధానికి కారణమవుతుంది, అంటే జన్మ మరణానికి కారణమవుతుంది. ఆ మనసు చెప్పినట్టు వినకుండా నీవు ఆత్మోన్ముఖమయ్యి సద్గురు సత్శాస్త్రాలను ఆశ్రయించినవనుకో, ఇప్పుడు సత్శాస్త్ర శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. ఇవన్నీ చేయాలంటే నీకు సాధనం కావాలి కదా. దేంతో చేస్తావు? మనస్సే కావాలి. అంటే అటు బంధానికి కారణమైనటువంటిది మనస్సే. ఇప్పుడు మోక్షం వైపుకు నువ్వు మళ్ళినావు. ఇప్పుడు మోక్షం వైపు వెళ్ళాలంటే శ్రవణాదులు చేయాలి. మరి శ్రవణ మననాదులు చేయాలంటే మనస్సే కావాలి. అంటే ఏ మనస్సు అయితే మనకు బంధానికి కారణమైందో ఆ మనస్సే మనకు మోక్షానికి కారణమవుతుంది. అందుకని మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని చెప్పింది. అందుకని దాన్ని ప్రపంచం వైపుకు పోతున్నటువంటి మనస్సును మనం పరమాత్మ వైపుకు మళ్ళించాలి. అంతే, ఏం లేదు ఇక్కడ. అదే మనస్సు. ఇప్పుడు కీ ఒకటే ఉంటుందా లేదా? కీ, తాళం చెవి. దాన్ని ఇటేస్తే తాళం పడుతుంది, ఇటు తీస్తే తాళం తెరుచుకుంటుంది కదా. కీ ఒకటేనా లేదా? అట్లా మనస్సే కీ లాంటిది అన్నమాట. దాన్ని నువ్వు ప్రపంచం వైపుకు మళ్ళిస్తేవా నేను జన్మవరణ రూప బంధం లోపల పడేస్తుంది, బంధిస్తుంది, తాళం పడుతుంది కదా. అట్లా దాన్ని ఇటు పరమాత్మ వైపు మళ్ళిస్తేవా తాళం తెరుచుకుంటుంది, అంటే మన మోక్ష ద్వారం తెరుచుకుంటుంది. అర్థమైందా? అందుకని ఈ మనస్సును మనము చనువు చేసుకొని దాన్ని బుజ్జగించి లాలించి దాన్ని మనము సన్మార్గంలోకి తీసుకురావాలి. అప్పుడు ఆ మనస్సే మనకు మోక్షానికి కారణమవుతుంది. ఈ విధంగా మనసులో ఉన్నటువంటి సకల కోరికలన్నీ వదులుకో, అప్పుడే ఆ స్థితప్రజ్ఞత్వం అనేది వస్తుంది అని చెప్పినాడు. ఏ విధమైనటువంటి కోరిక కూడా మనసులో ఉంచుకోరాదు. ఒక ఆయన అంటాడు, భగవంతుడు భగవద్గీతలోనే చెప్పాడు కదా, 7వ అధ్యాయంలో, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరత రిషభ అన్నాడు. ధర్మానికి విరుద్ధం కాని కోరిక ఉండొచ్చు, ఆ కోరిక నేనే అన్నాడు భగవంతుడు స్వయంగా. మరి మంచి కోరికలు ఉంటే ఏంది స్వామీజీ, ఏమైనా తప్పు ఉన్నదా? మంచి కోరికలు ఉండొచ్చు కదా, భగవంతుడే చెప్పాడు.
అని అంటే ఉండొచ్చు, తప్పు లేదు. నేను కూడా ఇంతవరకు చెప్పాను కదా, మంచి కోరికలు ఉండొచ్చు, కానీ ఎంతవరకు? మనకు జ్ఞానం కలిగేంతవరకు ఉండొచ్చు. ఆ మంచి కోరికలు రావాలంటే చెడ్డ కోరికలను వదలాలి. చెడ్డ కోరికలను వదిలి మంచి కోరికలను ఉంచుకోవచ్చు. అది కూడా మనం సాధన కాలంలో మాత్రమే. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో సాధ్యకాలంలో ఒక్క కోరిక కూడా ఉండరాదు. ఆ మంచి కోరిక వద్దు, చెడ్డ కోరిక వద్దు, ఏది అవసరం లేదు మనకు. కానీ చెప్పాను కదా, మోక్షము కావాలనే కోరిక కూడా ఉండొద్దు. అది కూడా భ్రాంతి, అది కూడా భ్రమనే. నేను ముక్తున్నైనా అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఇంకా ముక్తుడు కాలే. అయిందా? మీరు చెప్పండి. నేను ముక్తున్నైనా అనుకుంటాడు కదా, వాడు ఇంకా ముక్తుడు కాలే. నాకు జ్ఞానం కలిగింది అని ఎవడు అనుకుంటాడు, వాడికి ఇంకా జ్ఞానం కలగలే. అట్లయితే జ్ఞానం కలిగిన తర్వాత కలిగింది అనుకోవడం తప్పే ఉంది. అంటే వాడు జ్ఞానస్వరూపుడై ఉన్నాడు, వాడు ముక్త స్వరూపుడై ఉన్నాడు. వాడు కొత్తగా మోక్షం వచ్చిందా? వీనికి కొత్తగా మోక్షం వచ్చిందా అని అంటే, వచ్చిందంటే పోతుంది. మళ్ళా వచ్చింది పోతుందే కదా ఎట్లయినా. ఇప్పుడు మీరు ఆశ్రమానికి వచ్చినారు, ఇన్నే ఉంటారా? పోతారు కదా, వచ్చిన వాళ్ళు పోవాలనే కదా. అట్లా నాకు మోక్షం వచ్చింది, నాకు మోక్షం ప్రాప్తమైందంటే అది మళ్ళీ పోతుంది. మరి వీడు ఎట్లా ఉన్నాడు? వాడు స్వయంగా ముక్త స్వరూపుడు ఉన్నాడు, వానికి మోక్షం కూడా అక్కర్లేదు. కానీ ఇంత దగ్గర నేను ముక్తున్నే ఉన్నాననే జ్ఞానం లేదు వానికి. ఆ జ్ఞానం కలిగేంతవరకు సద్గురు సత్శాస్త్రాన్ని, మంచి ఆలోచనలు, మంచి కోరికలు ఉంటే ఉండని. కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా ఏమీ లేదు. ఆఖరికి నా నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్ నవైముక్త ఇత్యేష పరమార్థత. గురువు లేడు, శిష్యుడు లేడు, ఉత్పత్తి లేదు, ప్రళయం లేదు, స్థితి లేదు, సాధకుడు లేడు, ఏదీ లేదు. జ్ఞానం కలిగిన తర్వాత తాను మాత్రం ఉన్నాడు అంతే. తదేకో వశిష్ఠ శివ కేవలోహం. తాను మాత్రమే ఉండిపోతాడు, ఇంకా ఏది అతనికి స్పృహ ఉండదు. ప్రపంచం యొక్క స్పృహ ఉండదు, తన శరీరం యొక్క స్పృహ కూడా తనకు ఉండదు. ఇక అతనికి ఏం కోరిక ఉంటుంది చెప్పండి? అది బ్రాహ్మీ స్థితి అంటే, స్థిత ప్రజ్ఞత్వం అంటే. అటువంటి స్థితిని పొందాలంటే చాలా సాధన చేయాలండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. అనేక జన్మలు కావాలి, ఈ ఒక్క జన్మ కాదు. ఇప్పుడు మనం ఈ స్థాయికి వచ్చినామంటే అనేక జన్మల నుంచి కొంచెం 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 ఇంత పుణ్యం చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు ఇంతటితో సరిపోదండి. ఇంకా ఢిల్లీ బహుత్ దూర హై కదా, ఇంకా మనం పోవాల్సింది చాలా దూరం ఉన్నది. అందుకని తీవ్రతర ప్రయత్నం చేయాలి. మందంగా పోతే నడవది. ఇప్పుడు ఢిల్లీకి పోవాలంటే నేను నడుచుకుంటూ పోవాలని నువ్వు బయలుదేరినావు అనుకో, ఎప్పుడు పోతావు? నడుమంతరానే చస్తావు, గమ్యం అయితే చేరుకోలేవు. అందుకని స్పీడ్గా పోవాలి, ట్రైన్ పట్టాలి, లేకపోతే ఏరోప్లేన్లో పోవాలి. స్పీడ్గా పోవాలి, పడుతుంది. దూరం బాగున్నది మరి. అట్లా మన గమ్యం మోక్షం ఉన్నది కదా. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాం, మనకి ఇంకా చాలా దూరం ఉన్నది మోక్షం. మరి పోవాలంటే స్పీడ్గా పోవాలి. నేను మెల్లమెల్లగా సాధన చేస్తా, ఆ మోక్షం కలిగినాడు ఆయా అనుకుంటే ఎన్నో జన్మలు పడతాయి. అర్థమైందా? అందుకని తీవ్రతర సాధన చేయండి, గురువుల యొక్క సేవలు చేయండి, పుణ్యం చేసుకోండి. పుణ్యం చేసుకుంటే మీకు చక్కగా సద్గురు సత్శాస్త్రాలు ప్రాప్తమైన తర్వాత శ్రవణాదులు చేసినట్లయితే జ్ఞానం కలిగి మీరందరూ కూడా ముక్తులయ్యి మీరందరూ కూడా తరించగలుగుతారు. అటువంటి సద్బుద్ధిని మనందరికీ ఆ గురుదేవుడు, ఆ పరమాత్మ ఇచ్చి మనందరినీ ఉద్ధరించుగాక. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.